ప్రభు ఎందుకు శనివారమును అలక్ష్యం చేయక, ఆదివారం ఎంతో ముఖ్యం మనకి, కానీ శనివారాన్ని కూడా బాధ్యతగా సంఘాల మధ్యలో మనము కూడుకుందాం, ప్రార్థన చేద్దాం, విశ్వసిద్దాం. దేవుడు ఎలాగో మిమ్మల్ని విడిపిస్తాడో. ఈ రాత్రి మీకు దీవెనలు, దైవ దీవెనలు. 4వ మాట, గాడ్స్ థ్రోన్, ది థ్రోన్ ఆఫ్, దేవుని యొక్క సింహాసనము, ది కృపా సింహాసనమునకు చేరుదము. సింహాసనం కాదు, ఇక్కడ కృపా సింహాసనమునకు చేరుదమని బైబిల్ అంటుంది. ఎలాగునా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కనుక మనము కనికరింపబడి సంయోజకమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము. భయం లేదు. రావాల్సిన వారు దేవుని యొద్దకు భయం విడిచి, మీ ఇంటి దగ్గర విడిచిపెట్టి భయాన్ని మందిరానికి రావాలి. దేవుడు కనికరిస్తాడా, నా పాపాన్ని క్షమిస్తాడా అని ఇంటి దగ్గర ఉండకూడదు. నేను అంత యోగ్యుడిని యోగులను కాదు అనకూడదు. కృపాసనం అనేది ఒకటి, కృపా ఆసనము, కృపాసనం అని రాయబడుతుంది. ఇంగ్లీష్ లో థ్రోన్, గాడ్స్ థ్రోన్ అంటే దేవుని కృపాసనం. రాత్రి సదుపాటు మనకి ఎంత ముఖ్యమో, అవసరమో, బాధ్యత కూడా విశ్వాసులకి బాధ్యత. ప్రభువా రేపు ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, రక్తం శరీరంలో పాలు పంపులు పొందినప్పుడు ఈ రాత్రి మమ్మల్ని సిద్ధపరచు. ఆ దినములు మా దినములు ఎలా ఉన్నాయో, ఎలా గడిచినాయో నివేగిన దేవుడు ప్రభు యొక్క పరీక్షించుకుని సిద్ధపడి రేపు రావాల్సిన వారం ఏంటున్నా. ఎంతమంది నిర్లక్ష్యమా కదా అండి. ఫోన్లు కూడా దొరకవు. రామ్మ అంటే ప్రభు యొక్క రామ, శనివారం సిద్ధపాటు కూడికి రామ్మ అంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. మొన్నే కదండి బుధవారం వచ్చిన బైబిల్ క్లాస్కి ఇంకేమొస్తాం కానీ వాడు లేకపోలేదు. ఇంకా దగ్గర ఉన్నవాళ్ళు వచ్చినట్టే, దూరం ఉన్నవాళ్ళు రానట్టే. కొంచెం అటు ఇటుగా దూరం ఉన్న వాళ్ళు ఇంకా కష్టపడి వచ్చారు, వాళ్ళని అభినందించాలి. నిజమే. రాత్రి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 1 పేతురు 5:10 చదివిన మీరు శ్రమ పడిన పిమ్మట, ఈ మాట బాగుగా అనిపిస్తుంది. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచు, బలపరచును. సంఘస్థులారా, శ్రమ పడినా పర్వాలేదు. కొన్నిసార్లు మనకి ప్రభు ఉంటాడు, తండ్రి, దేవుని సన్నిధి ఉంటుంది, ఆయనే బలపరుస్తాడా? బైబిల్ అంతా నిజమే కదా, ప్రభువే బలపరుస్తాడు. 100 శిలలు పెట్టిన రాని బలం పెట్టకూడదు. ఒక మనిషికి 100 శిలైన్స్ మాట్లాడితే శిలను పెట్టించుకున్నాను వచ్చాను అని ఒక ఆమె లేదు. ఎందుకమ్మా నీకు అని శిల? ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కలిగి ఎన్ని శిలను పెట్టించుకుంటాం? ఎంత శ్రమ కుటుంబాల్లో అయినా ప్రభుకి దూరం అయిపోతున్న వాళ్ళు వైద్యునికైనా దగ్గర అవుతారు, కానీ సంఘమునకు దూరమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు. రాత్రి వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందా? మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. దేవుని బలమున్నది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు. వాక్యం ఎంత స్పష్టమో కదండి. సంఘం నేర్చుకోవాలి, వాక్యాన్ని గుర్తించుకోవాలి, బాధ్యతగా ప్రవర్తించాలి. రాత్రి అలాగే దేవుడిని మనం దీవించి బలపరుచుగాక. మనం శనివారం వాక్యము మరి చాలా తక్కువే, ఎందుకంటే మీతో ప్రార్థన చేయించాలని ఆశగా ఉంది కనుక ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న పల్లవి పాడుకుంటూ ప్రార్థనలు పెడదాం. సిద్ధపడదాం. నిర్లక్ష్యం ఉండద్దు. శనివారం దినాన్ని కూడా మనం లెక్కించుకోవాలి. పాత దినాల్లో మరి శనివారం దినం కూడా చాలా చక్కగా వినిపించబడ్డారు. సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. ఆదిమ కాలంలో ఇప్పుడైతే మనకు క్రీస్తు యేసు వారి రక్తం చేత విమోచించబడి కడగబడి
పరిశుద్ధపరచబడి ఆత్మ పొందిన వారు కనుక మనకి శనివారం కనుక ఇచ్చినది ఆదివారమైనది మనకి. అందుకే శనివారం సిద్ధపడి ఆదివారం ఎదుర్కోవడానికి మనల్ని మనం బలపరచబడాలి. దేవుడి బలం మనము పొందుకోవాలి. శ్రమను విడిచిపెడతాం. కృప చేత అది సాధ్యమవుతుంది, కానీ మనకి మనం అనుకుంటే కుదరదు. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుని. కృప కృప నేనైతే నీ కృపయందు నమ్మికరించి ఉన్నాను, నమ్మికరించి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 నీ కృపా 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 నీ కృపా 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 నీ కృపా నీ కృపా కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. అలా ప్రార్థన చేస్తున్నాం. సమయం కళ్ళు మూసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థన పెడదాం. అయ్యా ఇక్కడి వారమంతా కదా నాయన ఎంతో కృతజ్ఞతాస్తుతులు నాయన. అనేక మేలులతో అనేకమైన ఉపకారములతోనైనా సమస్తము జరిగించగలిగిన నీకెంతో కృతజ్ఞతాస్తుతులు నాయన. సర్వమును సకలమును జరిగించగలిగిన నా యేసయ్య